కంప్లీట్‌గా తినడం వల్ల అంటారు. సో ఇది కాదు. తినడం ఓకే. కాకపోతే తినే దాంట్లో మనం ఏ ఫుడ్ అయితే తీసుకుంటామో అది హెవీ క్యాలరీ ఉంటే గనక ఖచ్చితంగా అది ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది. అండ్ అలాగే మన బోన్ స్ట్రెంగ్త్‌ని కూడా పెంచడానికి హెల్ప్‌ఫుల్ అవుతది. అండ్ బ్రెయిన్ ఫంక్షన్స్ మనకు తెలీదు. మనకు ఓవరాల్ ఇంటర్నల్ లింక్ ఉంటది ఫంక్షన్స్ అన్నీ కాబట్టి బ్రెయిన్ డైజెషన్‌కి చాలా లింక్ ఉంటది. ఈ బ్రెయిన్ ఫంక్షన్స్ అన్నీ బాగా జరగడానికి కూడా ప్రోటీన్ చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. యెస్, రెడ్యూసింగ్ క్రేవింగ్స్ నేను చెప్పాను కదా! మనం ఎప్పుడైతే ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటామో అంటామో ఆటోమేటిక్‌గా అది క్రేవింగ్ అనేది ఆగిపోతుంటది. అందుకే మీరు షేక్ తాగిన తర్వాత ఇంకొక ఫుడ్ తినాలి అనే ఇంట్రెస్ట్ రాదు. కానీ నార్మల్‌గా మీరు ఏమైనా ఫుడ్ తిన్నారంటే మళ్ళీ ఇంట్రెస్ట్ వస్తది. ఏదో ఒకటి తింటే బావుండని. కానీ షేక్ తాగిన తర్వాత మీకు ఆ ఫీలింగే రాదు. సో, బికాస్ హంగర్ అనేది సాటిస్ఫై అయిపోయింది కాబట్టి. సో, క్రేవింగ్స్, ట్రిగ్గర్ ఫుడ్ నుంచి దూరంగా ఉండాలి అంటే మీరు తీసుకునే ఫుడ్‌లో కంపల్సరీగా ఒక 5 మీల్ ప్లాన్‌లో మీరు కనీసం ప్రోటీన్ అనేది యాడ్ చేసుకోవడం బెస్ట్. దాంతో పాటు స్కిన్ అండ్ నెయిల్స్ హెల్త్ చాలా బావుంటది. యావరేజ్‌గా ఒక 5-10 గ్రామ్ మీకు కావాల్సిన ప్రోటీన్‌లో 5-10 గ్రాముల ప్రోటీన్ అనేది స్కిన్‌కి, హెయిర్‌కి, నెయిల్స్‌కి దీనన్నిటికి వెళ్తుంది. మన హెయిర్ గ్రోత్ బావుంది. మన స్కిన్ గ్రోత్ మంచి హెల్తీగా ఉంటుంది. మన మజిల్ స్కిన్ అంతా అంటే కండ భాగం హెల్తీ మజిల్. అండ్ అలాగే గోల్లు మనకి ఫాస్ట్‌గా పెరుగుతున్నాయి. అంటే మజిల్ మన ప్రోటీన్ ఇంటేక్ బావుంది. మన మజిల్ చాలా హెల్తీగా వెళ్తుందని. అండ్ అలాగే చూసుకుంటే బ్లడ్ మనకి చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. అండ్ అలాగే చూసుకుంటే కిడ్నీస్. చాలా మందికి ఇంకా కంప్లీట్‌గా చూసుకుంటే గనక ఒక అపోహ ఉంది. లైక్ ప్రోటీన్ తీసుకుంటే కిడ్నీస్ పాడైపోతాయి. లేదా కిడ్నీస్ పాడైపోయిన వాళ్ళు ప్రోటీన్ తీసుకోకూడదు అనే ఫీలింగ్ ఉంటదండి. అలా ఏం ఉండదు. ఇదంతా లైక్ మిత్ అంటారు. లైక్ ఫేక్ న్యూసెస్ అంటారు. సో, ఇది మీరు రియాలిటీలో తీసుకోవాలి అంటే గనక మేము నోబెల్ లారియట్ డాక్టర్ దగ్గర నేర్చుకున్నది ఏంటి అంటే కంప్లీట్‌గా ఒక కిడ్నీ ఉన్న పర్సన్ కూడా లేదా ఏ ప్రాబ్లమ్ ఉన్న పర్సన్ కూడా ఖచ్చితంగా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవచ్చు. ఎప్పుడు ప్రాబ్లమ్ అవుతది అంటే లిమిట్ కంటే. యావరేజ్‌గా ఒక హ్యూమన్ బీయింగ్‌కి ఒక కేజీకి 1 గ్రామ్ ప్రోటీన్ కావాలి మినిమమ్. ఒక కేజీకి 1 గ్రామ్ నుంచి 2 గ్రాముల ప్రోటీన్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 70 కిలోల బరువున్నానంటే నేను 70-140 గ్రాముల ప్రోటీన్ వరకు నేను తీసుకోవచ్చు. కానీ నేను అంత తీసుకుంటున్నానా? మనం తీసుకునే రెగ్యులర్ డైట్స్‌లో ఒక 70 గ్రాములు దొరకడమే చాలా కష్టం. సో, ఇదే దొరకనప్పుడు మనకి ఎక్కడ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి? సో, దేర్ ఈస్ నో ఛాన్స్. 100% మీరు ప్రోటీన్ ఏదైతే కన్జ్యూమ్ చేస్తారో మీరు 100% 1-2 గ్రామ్ తీసుకోవచ్చు. అండ్ మీరే కాదు మీ ఇంట్లో చిన్న పిల్లలు ఒక 2-3 ఇయర్స్ ఏజ్ ఉన్న పిల్లలకి కూడా వాళ్ళకి 10-20-30 గ్రామ్ ప్రోటీన్ అనేది రెగ్యులర్ బేసిస్‌లో అవసరం. ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా ప్రోటీన్ అవసరం. రెగ్యులర్ బేసిస్‌లో వాళ్ళు తీసుకోవడం 1-2 గ్రామ్ యావరేజ్‌గా చూసుకొని మీరు తీసుకోవచ్చు హ్యాపీగా. అండ్ మీ కార్డియోవాస్కులర్ హార్ట్ హెల్త్ బావుండాలి అంటే గనుక ప్రోటీన్ ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే. అండ్ మజిల్ ఇది చాలా బావుంటది మీకు. రెడ్యూసెస్ మజిల్ వేస్టింగ్ యాస్ యూ ఏజ్. అంటే మన బాడీలో కండ భాగాలు మనం ఏజ్ పెరిగే కొద్దీ తగ్గిపోతూ ఉంటాయంట. ఎందుకు? 30-40 ఏళ్ళు దాటిన తర్వాత మనకేమైపోతుంది మన బాడీలో ప్రతి ఒక్క ఫుడ్ అనేది లైక్ ప్రిపేరింగ్ సిస్టమ్ అనేది తగ్గిపోతుంది. మనం తీసుకునే ఇన్‌పుట్ తగ్గిపోతుంది. కొన్ని డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మనం ఏజ్ పెరిగే కొద్దీ మనకి చాలా మజిల్ డౌన్ అవుతాం. అందుకే మనకి ఏజ్ పెరిగే కొద్దీ ఫేస్‌లో క్లియర్‌గా రింకిల్స్ కానీ, లేదా బాడీ వీక్‌నెస్ కానీ, ఎనర్జీ గాని తెలిసిపోతూ ఉంటది. సో, దీన్ని మీరు ఓవర్‌కమ్ చేయాలంటే ఖచ్చితంగా మన లైఫ్ స్టైల్‌లో ప్రోటీన్ అనేది 100% యాడ్ చేసుకోవాలి. అండ్ ఇంకా చూసుకుంటే గనక మీ బ్లడ్ ప్లాస్మా ఏదైతే ఉంటదో ఆల్‌మోస్ట్ మీ బ్లడ్‌లో ప్రోటీన్ అనేది 50% ఉంటది కాబట్టి ఆ బ్లడ్ ప్లాస్మా బావుండాలి అంటే మీ ప్రోటీన్ చాలా, చాలా, చాలా ఇంపార్టెంట్ మనం తీసుకునే డైట్‌లో ప్రోటీన్. ఓవరాల్ మీరు చూసుకుంటే గనక మీరు హెల్తీగా బాడీని మెయింటైన్ చేసుకోవడానికి బావుంటది. సాటిస్ఫై హంగర్ నేను చెప్పాను కదా ఆల్రెడీ. మీరు ప్రోటీన్ ఫుడ్ అయితే తీసుకున్నారు అంటే గనక మీ హంగర్ చాలా సాటిస్ఫై అవుతది. ఎందుకంటే మీరిచ్చింది మీ బాడీకి కావాల్సింది. మీ టేస్ట్‌కో లేదా మీ మైండ్‌కో, మీ కళ్ళకో నచ్చింది ఇవ్వట్లేదు. మీ కళ్ళకి నచ్చింది, చూసింది, బావుంది, కలర్‌ఫుల్‌గా ఉందని తినట్లేదు. లేదా మీ టేస్ట్ బాగా తింటే మనకి టేస్ట్ వస్తుంది అనే ఫీలింగ్‌తో తినట్లేదు. సో, మీ బాడీకి ఏం కావాలో అది ఇస్తున్నారు కాబట్టి మీ హంగర్ అనేది కంట్రోల్‌లో ఉంటది ఖచ్చితంగా. సో, యెస్ స్టోర్ అవ్వదండి. అండ్ ఇది చూసుకుంటే గనక మనకి దేర్ ఈస్ నో స్టోరేజ్ ఫ్రమ్ అమినో యాసిడ్స్. ఖచ్చితంగా మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో ప్రోటీన్ ఫుడ్ ఖచ్చితంగా స్టోర్ అవ్వదు. మీరు ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఒక్కసారి బరువు మనం ఎక్కువ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చూసుకుంటే గనక మన బాడీలో ఫ్యాట్ స్టోర్ అవుతదా? మజిల్ స్టోర్ అవుతదా చూడండి. మన బాడీలో కండలుంటాయి లేదా కొవ్వుంటది. ఈ కొవ్వులు మన ఫ్యాట్‌ని ఎక్కడ ఏం చేయకపోయినా కూడా ఆ బాడీలో అలానే ఉండిపోతది. కొన్ని సంవత్సరాలైనా, కొన్ని కొన్ని డెకేడ్స్ అయినా కూడా అలానే ఉండిపోతుంది. కానీ ఈ ఫ్యాట్ స్టోరింగ్ అనేది ఆప్షన్ ఉంటది గానీ, మజిల్ స్టోరింగ్ ఉండదు. మజిల్ స్టోర్ చేయాలంటే ఏం చేయాలి? ప్రాపర్ డైట్ తీసుకోవాలి రెగ్యులర్ బేసిస్‌లో. ప్రాపర్ స్లీప్ కావాలి, ప్రాపర్ ఎక్సర్‌సైజ్ కావాలి, ప్రాపర్ హైడ్రేషన్ కావాలి. ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటేనే మీ మజిల్ అనేది మంచిగా మెయింటైన్ చేసుకోవడానికి చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. అండ్ ప్రోటీన్‌లో కూడా గ్లూటమైన్ మనకుంటదండి. కొన్ని ఫుడ్స్‌లో మనకు రెగ్యులర్ బేసిస్‌లో మనం తింటూ ఉంటాం. మేజర్ మీల్స్‌లో ఈ గ్లూటమైన్ ప్రోటీన్ తీసుకోకుండా గ్లూటమైన్ చాలా దాంట్లో ఉంటది. మీరు దీన్ని అవాయిడ్ చేయలేరు ఖచ్చితంగా.
బట్ తీసుకునే ఫుడ్ లో కొంచెం తక్కువ అయ్యేలాగా చేసుకుంటే కనుక చాలా చాలా మంచిది. నేను లాస్ట్ లో మీకు ఇస్తాను కొన్ని టిప్స్ కూడా, కొన్ని లైక్ మనం తీసుకునే ఫుడ్ లో దేంట్లో ప్రోటీన్ ఉంటుంది, దాంట్లో మీకు ఎన్ని క్యాలరీస్ దొరుకుతుందో కూడా చెప్తాను క్లియర్ గా. మంచిగా మజిల్ మాస్ బిల్డ్ చేసుకోవడానికి, మెయింటైన్ చేయడానికి, ఇక్కడ మెయింటైన్ అన్నారు కానీ మజిల్ బిల్డ్ చేయడానికి లేదా అలానే ఉంచడానికి కాదు, మెయింటైన్ చేయాలి అంటే ప్రోటీన్ ఖచ్చితంగా కావాల్సిందే మన రెగ్యులర్ డైట్ లో. ప్రోటీన్ రిక్వైర్స్ 10 to 35% ఆఫ్ క్యాలరీస్. అంటే మనం ఏదైతే రెగ్యులర్ బేసిస్ లో భోజనం తింటూ ఉంటామో దాంట్లో మీకున్న బిఎంఆర్, మీకు ఒక 1600-1700 క్యాలరీస్ మీ బిఎంఆర్ ఉంటే కనుక దాంట్లో ఒక 10% నుంచి 35% వరకు మీరు తినే ఫుడ్ లో ఆ ప్రోటీన్ ఇంటేక్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మీకు ఎగ్జాంపుల్ కూడా క్లియర్ గా చెప్తాను. ఎనర్జీ ఖచ్చితంగా అండి, ఎనర్జీ మీకు ప్రోటీన్ ఇంటేక్ ఎప్పుడైతే మనం పెంచుతామో ఎనర్జీ లెవెల్స్ చాలా చాలా అమేజింగ్ గా ఉంటాయి. ఇక్కడ మీరు చూడండి, యావరేజ్ ఒక పర్సన్, అంటే మనందరూ ఒక హ్యూమన్ బీయింగ్ కాబట్టి మన అందరికీ ఒక ఎనర్జీ అనేది కావాలి, మనం తినే భోజనం నుంచి వచ్చే ఎనర్జీ అనేది కావాలి. ప్రతి ఒక్క బాడీ నడవాలి అంటే కనుక ఖచ్చితంగా క్యాలరీస్ ఫుడ్ మనం ఏదైతే తీసుకుంటామో అది మనకు అవసరం, అది మన బాడీ ఖర్చు పెడితేనే మనం సర్వైవ్ అవుతూ ఉంటాం. ఒక యావరేజ్ పర్సన్ చూసుకుంటే కనుక 1800 క్యాలరీస్ ఒక వ్యక్తికి కావాలనుకోండి, ఇది పర్సన్ టు పర్సన్ డివైడ్ అవుతుంది. ఒక యావరేజ్ 1800 క్యాలరీస్ కావాల్సిన పర్సన్ కి మన ఫుడ్ డివైడ్ చేసుకుంటే ఎలా డివైడ్ చేసుకోవాలి, ప్రోటీన్ అనేది అంటే మన భోజనం ప్లేట్ లో మనకి ఎలా ఉండాలి అనేది క్లియర్ కట్ గా చెప్తున్నాను. 30% ప్రోటీన్ ఉండాలి, 40% కార్బోహైడ్రేట్ ఉండాలి, ఇంకొక 30% మనం తీసుకున్న ఫుడ్ లో ఫ్యాట్ ఉండాలి. సో ఈ ప్రతి దాన్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ తినాలి. చాలా మంది ఏం చేస్తారంటే డైట్ ఫాలో అవుతున్నాం అంటారు, డైట్ ఫాలో అవుతున్నాం సార్ అంటారు నాకు కస్టమర్లు చాలా మంది. సో డైట్ అంటే ఏంటి, మీరు తీసుకునే ఫుడ్ లో మీకు అవసరమైంది ఏందో తీసుకొని అవసరం లేని తగ్గించడం. చాలా మంది డైట్ అంటే అసలు భోజనాన్ని మానేయటం డైట్ అంటారు. సో యాక్చువల్ గా చెప్పాలంటే మీరు ఈ ఫార్ములాను ఫాలో అయితే కనుక మీ డైట్ చాలా హెల్దీగా ఉన్నట్టు, హెల్దీ డైట్ మెయింటైన్ చేస్తున్నట్టు. 30 గ్రామ్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్ 40 గ్రాము, ఫ్యాట్ ఒక 30 గ్రామ్. దీన్ని మనం మళ్ళీ డివైడ్ చేసుకుంటే కనుక ఈ 30 గ్రామ్ ప్రోటీన్ అంటే మళ్ళీ ఎంత తీసుకోవాలి అనేది క్లియర్ గా డివైడ్ చేసుకుంటే యావరేజ్ గా ఒక 540 క్యాలరీస్ తీసుకోవాలి. అంటే 1800 క్యాలరీస్ లో 540 క్యాలరీస్ మీ బాడీకి ప్రోటీన్ ద్వారా మీ ఫుడ్ వెళ్ళాలి. దీన్ని మనం డివైడ్ చేసుకుంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఒక ప్రోటీన్ అంటే 4 క్యాలరీస్, కార్బోహైడ్రేట్ 4 క్యాలరీస్, ఫ్యాట్ అంటే 9 క్యాలరీస్. సో ఒక ప్రోటీన్ 4 క్యాలరీస్ ఉంది అంటే 540 డివైడెడ్ బై చేసుకుంటే కనుక యావరేజ్ గా ఒక హ్యూమన్ బీయింగ్ కి, నా లాంటి వ్యక్తికి 135 గ్రాముల ప్రోటీన్ మనం రోజుకి ఇవ్వచ్చు. అంటే అర్థం చేసుకోండి, యావరేజ్ ఒక హ్యూమన్ బీయింగ్ 100 వరకు తీసుకోవచ్చు ప్రోటీన్. సో ప్రాబ్లం ఏం లేదు. సో ఖచ్చితంగా మీ కోచ్ గైడ్లైన్స్ ఉండి మీరు ప్రాపర్ ప్రోటీన్ ఇంటేక్ అనేది ఖచ్చితంగా తెలుసుకుంటే కనుక మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ప్రోటీన్ ఎప్పుడైతే మీ బాడీకి వెళ్తుందో, మంచి సఫిషియెంట్ ప్రోటీన్ ఎప్పుడైతే మనం తీసుకుంటూ ఉంటామో మన బాడీ టైర్డ్ అవ్వదు, లైక్ చాలా అలసిపోవటం కానీ, వీక్ అయిపోవటం కానీ, లేకపోతే లావుగా ఫ్లాబీగా అయిపోవటం కానీ జరగదు. ఎనర్జెటిక్ గా మారుతుంది కంప్లీట్ గా చూసుకుంటే కనుక. ఇది చాలా చాలా బాగుంటుంది. 30% మాత్రమే మీ కండలు పెరగడానికి, అంటే మజిల్, మీ బాడీ ఇది ఉందనుకోండి, ఇది బోన్, ఇది మజిల్, ఇది ఫ్యాట్, ఓకే. కానీ ఇది చాలా మందికి లూజ్ గా ఉంటుంది. ఇక్కడ నాది టైట్ గా ఉంది కదా, ఇక్కడ చాలా మందికి లూజ్ గా ఉంటుంది. ఇదంతా మెత్తగా ఉంది అంటే మన బాడీలో ఫ్యాట్ ఎక్కువ ఉన్నట్టు, కొంచెం ఇది గట్టిగా ఉంది అంటే కనుక మన బాడీలో మజిల్ ఎక్కువ ఉన్నట్టు. మజిల్ అంటే ఇక్కడే ఉండేవే కాబట్టి ఓవరాల్ బాడీలో, అంటే మన బోన్ స్ట్రక్చర్ ఎక్కడైతే ఉందో దానిపైన మొత్తం మజిల్ ఉంటుంది. ఈ మజిల్ మాస్ ఏదైతే ఉందో, మజిల్ మొత్తం మనం బిల్డ్ అవ్వడానికి ఒక 20 to 30% గ్రామ్ మాత్రమే మన బాడీకి రెగ్యులర్ గా కండ పెరగడానికి పనిచేస్తూ ఉంటుంది. మిగతా మొత్తం అంతా ఎనర్జీకి రెగ్యులర్ బేసిస్ లో నేను మొత్తం డే అంతా పనిచేసే ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే 70% మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో ఆ ప్రోటీన్ ఏదైతే మన బాడీకి వెళ్తుందో దాని వల్ల వస్తుంది అనమాట. ఖచ్చితంగా అందుకే మనం రెగ్యులర్ బేసిస్ లో ప్రోటీన్ ఒక ఇంపార్టెన్స్ మనం అర్థం చేసుకోవాలి. సో చెప్పాను కదా ఆల్రెడీ 9 ఎసెన్షియల్ మనకి చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ చాలా ఇంపార్టెంట్ చెప్పాను కదా. వెజిటేరియన్ లో నాన్ వెజిటేరియన్ డిఫరెన్స్ ఏంటి అంటే, వెజిటేరియన్ లో మనకి జస్ట్ ప్రోటీన్ మాత్రమే వెళ్తుంది. మంచి ప్రోటీన్ చూసుకుంటే సోయా ప్రోటీన్ అనుకోవచ్చు. లీస్ట్ అండ్ బ్యాడ్ ప్రోటీన్ అంటే మనం తీసుకునే పప్పులు అనమాట. ఒకప్పుడు పప్పు ఉడకాలంటే చాలా సేపు టైం పట్టేది, ఇప్పుడు పప్పు ఉడకాల్సిన జస్ట్ ఒక 2 విజిల్స్ కి 1 విజిల్స్ కే మనకి పప్పు అంతా చాలా మెత్తగా అయిపోతుంది. సో ఇది చాలా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే దాంట్లో అంత క్వాలిటీ, మనకి ఆ న్యూట్రిషన్ వాల్యూ అనేది చాలా తగ్గిపోయింది, క్వాలిటీ లేదని అంత. సో మనం మంచి ప్రోటీన్ తీసుకోవాలంటే సోయా ప్రోటీన్ అనేది అమేజింగ్ ప్రోటీన్. అండ్ ఎస్, మనకి నాన్ వెజ్ నుంచి కూడా దొరుకుతుంది. కాకపోతే రెడ్ మీట్ ఏదైతే, బీఫ్ కానీ రెడ్ మీట్ ఏదైతే ఉంటుందో అలాంటి అవాయిడ్ చేయండి. చికెన్ ఈజ్ గుడ్, నేను చికెన్ ఓకే అంటాను, బట్ దానికంటే బెస్ట్ ఏమైనా ఉందంటే ఫిష్ ప్రోటీన్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఫిష్ ప్రోటీన్ కూడా మీరు రెగ్యులర్ బేసిస్ మీ డైట్ లో ఇంతకన్నీ తీసుకోవచ్చు. వాట్ ఎవర్ క్యాలరీస్ ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ తీసుకోవాలి. అండ్ ప్రోటీన్ మనకి రెగ్యులర్ బేసిస్ లో తీసుకోవడం వల్ల ఇది 4 కేటగిరీ ప్రోటీన్స్ అండి. వే ప్రోటీన్ కావచ్చు, సోయా కావచ్చు, కెసిన్ కావచ్చు, బ్లెండ్ కావచ్చు. కానీ మీరు ఎప్పుడైతే రెడ్ కలర్ ఏదైతే వే ప్రోటీన్, సోయా ప్రోటీన్ ఏదైతే ఉందో చూడండి, హంగర్ ని బ్యాలెన్స్డ్ గా పెడుతుంది. అంటే ఒక ఫుడ్ తిన్నారు అంటే
మీరు ఒక 3 అవర్స్ వరకు వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కువ అవర్స్ హ్యాండిల్ చేసేది ఏది అంటే సోయా ప్రోటీన్. మీ డైట్‌లో మన డైట్‌లో ఒక 30% మనం ఒక డైట్‌లో మనకు మంచి ప్రోటీన్ తీసుకోవడం వల్ల మన హంగర్ లెవెల్‌ని చాలా ఎక్కువ సేపు ఆగడానికి బావుంటది. ఓకే. సో, అది చాలా హెల్ప్‌ఫుల్ అవుతది మీకు. ఇక్కడ చెప్పాను కదా! నేను ఆల్రెడీ కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి. దీంట్లో మనకి తినే ఫుడ్‌లో ఉంటాయని చెప్పాను కదా! నేను చెప్పాను కదా! మళ్ళీ క్యాలరీస్ కౌంట్ అని. ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది. జోవర్ అంటే జొన్నలు. మనం జొన్నలు తీసుకుంటే గనక 10 గ్రాముల ప్రోటీన్ మనం దొరకాలి అంటే గనక 349 క్యాలరీస్, 349 క్యాలరీస్ మనం కన్జ్యూమ్ చేయాల్సొస్తది. సో, ఈ లెక్కన మనకి ఒక 70 గ్రాముల ప్రోటీన్, 100 గ్రాముల ప్రోటీన్ కావాలంటే నేను ఒక 4000 క్యాలరీస్ తీసుకోవాలి. 3500 క్యాలరీస్ తీసుకోవాలి రెగ్యులర్ బేసిస్‌లో. అంటే అర్థం చేసుకోండి మీరిక్కడ. సో, అలాగే వీట్ ఫ్లేవర్‌లో కావచ్చు, గ్రీన్ గ్రామ్‌లో కావచ్చు, మిల్క్‌లో చూడండి 3.2 గ్రామ్ ఉంది. ఓకే. ఫ్యాట్ చూడండి మళ్ళీ 4.1 గ్రామ్ ఫ్యాట్ ఉంది మన దానికి దాంట్లో. మళ్ళీ కార్బోహైడ్రేట్ 4.4 గ్రామ్ ఉంది. అండ్ క్యాలరీస్ 67. సో, హై నుంచి లో ఉంది. కానీ మీకు క్యాలరీస్ ఒకవేళ ప్రోటీన్ ఉంటే క్యాలరీస్ ఉండవు. క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. లేదా ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. ఏదో ఒక విధంగా మనకేంటంటే బాడీలో ఫ్యాట్ అండ్ క్యాలరీస్ స్టోర్ అవుతూ ఉంటాయి ప్రోటీన్ తీసుకోవడం వల్ల ఇలా. సో, నేను చెప్పాను కదా ఆల్రెడీ ఎగ్జాంపుల్. నేను ఇలా తినాలి అంటే గనుక ఇదిగోండి రోజు కూర్చొని నేను ఒక 500 గ్రాములు అంటే అరకిలో జొన్నలు తినాలి. లేదా ఒక మిల్క్ తాగాలంటే నేను 2 లీటర్ల మిల్క్ తాగాలి. సో, ఇదే పనిగా మనం మిల్క్ అయితే తాగలేం కదా! సో, చీజ్ తినాలంటే మనకి ఖచ్చితంగా చాలా ఎక్కువ చీజ్ తీసుకోవాలి. ఒక అరకిలో దాకా మనం చీజ్ తీసుకోవాలి. ఇంత అవసరం లేదు మన రెగ్యులర్ బేసిస్‌లో ప్రోటీన్. ఎక్కువ క్యాలరీస్ వెళ్ళిపోతాయి. కొంచెం హెల్తీగా మారాలి అనుకుంటే ఇవి మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇక్కడ బ్రోకలీ చాలా బావుంటది. టోఫు ఉంటది. మనకి పన్నీర్ ఉంటది. డిఫరెంట్ ప్రోటీన్స్ ఉన్నాయి. పీనట్స్ ఉన్నాయి. మనకి చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇది ఎంత ఎన్ని గ్రాములు ప్రోటీన్ అందుతుందో కూడా ఇక్కడ రాసుంది. ఇది స్క్రీన్ షాట్ తీసుకొని మీ రెగ్యులర్ డైట్‌లో మీ స్నాక్‌లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీ ఫుడ్‌లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు చాలా మంది మనం పప్పులు తింటూ ఉంటాం. ఈ పప్పులు పప్పు చేసుకునే దాంట్లో మీరు కిడ్నీ బీన్స్ కూడా పప్పు చేసుకోవచ్చు. డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. 2.5 గ్రామ్ నుంచి మనకి ప్రోటీన్ 32 గ్రామ్ వరకు ఈ కంప్లీట్ దాంట్లో మనకి దొరుకుతుంది. ప్రోటీన్ డిఫరెంట్ కేటగరీస్‌లో ఉంది కాబట్టి. ఇది కూడా మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు హెల్ప్‌ఫుల్ అవుతుంది. మీ డైట్‌లో రెగ్యులర్ బేసిస్‌లో యాడ్ చేసుకోవడానికి. అండ్ సోయా ప్రోటీన్ వేగన్ ప్రోటీన్ అండి. కంప్లీట్‌గా సోయా ప్రోటీన్ అంటే ద బెస్ట్ ప్రోటీన్ ఎక్కడైనా ఉంది అంటే ప్రపంచంలో నంబర్ 1 కంపెనీ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అండి. దీంట్లో మనకి కంప్లీట్‌గా 9 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ దొరుకుతుంది. ఒక 3 స్కూప్స్‌లో మనం రెగ్యులర్‌గా యాడ్ చేసుకునే దాంట్లో 9 గ్రామ్ ప్రోటీన్ దొరుకుతుంది. ఖచ్చితంగా చాలా మంచి ప్రోటీన్. దీంతో పాటు చాలా వైటమిన్స్, మినరల్స్, ఫైబర్, కాల్షియం అన్ని బ్యాలెన్స్డ్‌గా ఉంటాయి. అన్నిటికంటే బెస్ట్ ఏది అంటే ప్రోటీన్ పౌడర్. పర్సనలైజ్డ్ ప్రోటీన్ పౌడర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 9 గ్రాముల ప్రోటీన్ తీసుకున్నారు షేక్ నుంచి. మీకు సరిపోతుందా లేదా అనేది మీ కోచ్ కన్సల్టేషన్ తీసుకొని ప్రాపర్ కోచ్ గైడ్‌లైన్స్‌లో ఉంటూ ఒక స్పూన్ ప్రోటీన్ తీసుకుంటే గనక ఒక 5 గ్రామ్ అందుతుంది. మీరు 1-2 స్పూన్సా, 3 స్పూన్సా లేదా మీ స్నాక్‌లో యాడ్ చేసుకోవడమా ఇలా డిఫరెంట్‌గా యాడ్ చేసుకుంటూ ఈ ప్రోటీన్ పౌడర్‌ని వాడుకుంటూ కూడా మీ డైలీ బేసిస్‌లో రిక్వైర్మెంట్ ఉన్న ప్రోటీన్‌ని ఫుల్‌ఫిల్ చేయొచ్చు. అండ్ ఇంకా ది బెస్ట్ ప్రోటీన్ కావాలి అనుకుంటే గనక లైక్ బెస్ట్ ప్రోటీన్ అంటే ఇన్ ద సెన్స్ సఫిషియంట్ అవ్వట్లేదు. ఇంకొంచెం ప్రోటీన్ తీసుకుంటే బాగుండు అనిపిస్తే గనక నేను స్ట్రాంగ్‌గా సజెస్ట్ చేసేది రీబిల్డ్ స్ట్రెంత్ అండి. రీబిల్డ్ స్ట్రెంత్ యాక్చువల్‌గా ఇది ఫారెన్ ప్రొడక్ట్స్ లైక్ వేరే కంట్రీలో ఉండేవి. నా ఫేవరెట్ ప్రొడక్ట్. ఇండియాలో రాకముందే నేను ఇది వాడాను. నాకు ఆ రిజల్ట్స్ చాలా బాగా తెలుసు కాబట్టి నేను స్ట్రాంగ్‌గా రికమెండ్ చేస్తాను. ఎవరైనా మజిల్ బిల్డప్‌లో ఉన్నా లేదా మీరు స్నాక్ కింద తీసుకోవాలన్నా లేదా మీరు జిమ్ తర్వాత లేదా మీ వర్కౌట్ తర్వాత ఒక మంచి ప్రోటీన్ డైట్ తీసుకోవాలి అంటే గనక హెర్బల్ లైఫ్ రీబిల్డ్ స్ట్రెంత్ ఒక బెస్ట్ ప్రొడక్ట్ అవుతది. ఒక సాషెట్‌లో మీకు 24 గ్రామ్ మీకు ప్రోటీన్ అందుతుంది. అండ్ కంప్లీట్‌గా మంచి అమినో యాసిడ్స్ ఉంటది కాబట్టి అండ్ బీసీసీఏ ఫార్ములా అంటే అబ్జర్ప్షన్ ఎక్కువ అవుతది. 80%, 83% వరకు మీ బాడీకి అబ్జర్ప్షన్ చాలా బాగా అవుతది. మనం డిఫరెంట్ వేస్ ఉంటాయి ప్రోటీన్ తీసుకోవడానికి. మన బాడీకి ఎంత అబ్జర్ప్షన్ అవుతుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో, ఈ ప్రోటీన్ తీసుకోవడం వల్ల మన బాడీ అబ్జర్ప్షన్ చాలా బాగుంటది. సో, ఏదైతే మీ రెగ్యులర్ బేసిస్‌లో డైట్ 5 మీల్ ప్లాన్ ఉంటుంది. 6 మీల్ ప్లాన్ ఏదైతే ఉంటదో మీ డైట్‌లో ఖచ్చితంగా ప్రోటీన్ యాడ్ చేసుకుంటూ ఉండండి. మీ ప్రోటీన్ ఏదైతే ఉందో కొన్ని పార్ట్స్‌గా డివైడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 70 గ్రామ్ ప్రోటీన్ కావాలి అంటే నేను ఒక 5 టైమ్స్ ఫుడ్ తింటానంటే 5 టైమ్స్‌కి నేను 15 గ్రామ్స్ చొప్పున నేను డివైడ్ చేసుకొని తినొచ్చు. మీరు ఎంత వెయిట్ ఉన్నారో ఒకసారి కాలిక్యులేట్ చేసుకొని యావరేజ్ ఒక కేజీకి 1 గ్రామ్ అనుకున్న మినిమమ్ మీరు ఒక 60-70 కిలోలు ఉన్నారంటే దాన్ని డివైడ్ చేసుకొని ప్రోటీన్ కన్జంప్షన్ పెంచుకోవడానికి ట్రై చేయండి. సో, ఓవరాల్‌గా మీకు చెప్పాల్సింది ఏంటంటే మీ కోచ్ గైడ్‌లైన్స్‌లో ప్రాపర్‌గా తీసుకున్నారు అంటే ఖచ్చితంగా మీకు బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. థాంక్ యూ సో మచ్ అండ్ బ్యాక్ టు మంజు మ్యామ్. Thank you, sir. Thank you for
such a clean and neat ki manchi answer and manchi solution, manchi presentation tho we are here. So repu oka kotta topic tho we'll come back, and andaru healthy ga tinandi, clean ga tinandi, balancing ga tinandi. All the very best for a healthy lifestyle. This is Manju and Madhar sir, just signing off, and enjoy the video, and we'll connect tomorrow. Bye bye. New manufacturing facilities are planned for the East Coast of the United States and in manufacturing centers. Our botanical extraction facility in Changsha, China, and our product manufacturing facilities in Lake Forest, California, and Suzhou, China. Wherever Herbalife products are produced, they are manufactured in compliance with United States and worldwide good manufacturing practices. So you and your customers can be confident that Herbalife products are simply the best. And this is the best time ever to be part of Herbalife.